పరమాట తెలియజేస్తున్నాం. మేము ఇట్లా పాట పాడుతూ మీదకు వచ్చినాము. పాడిన పాట పాపుల పరమ వైద్యుడు యేసుక్రీస్తు ప్రభువారు. యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. తన ప్రజలను వారి పాపుల నుండి ఆయన రక్షిస్తాడు. ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ దేవుడు సృష్టించినాడు. మానవుడు జీవించడానికి కావలసిన వెలుగును, గాలిని, వర్షాన్ని, సమస్తాన్ని దయచేస్తా ఉన్నాడు. అయితే దేవుడు సృష్టించిన మానవుడు దేవుడు చెప్పిన విధానంగా కాకుండా తన ఇష్టానుసారంగా జీవిస్తా ఉన్నాడు. ఈరోజు లోకంలో ఉన్న మనుషులందరూ కూడా నిజమైన దేవుణ్ణి తెలియక, నిత్య జీవం అనే విషయమును ఎరగక, మానవునిపై వచ్చే తీర్పును ఎరగక, ఈ లోకంలో ఆత్మ సంబంధమైన, దైవ సంబంధమైన విషయములలో మరి గ్రహింపు లేకుండా ఉంటున్నారని బైబిల్ చెప్తా ఉంది. బైబిల్ ఏం చెప్తుందంటే, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు లేడు, దేవుని వెనుకవాడు లేడు. లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా గొర్రెల వలె తప్పిపోయినారని బైబిల్ సెలవిస్తా ఉంది. అయితే దానివల్లనే మానవునికి శాంతి లేదు, దానివల్లనే మానవునికి వ్యాధులు, బాధలు, దానివల్లనే మానవునికి మరణం. మానవునికి మరణం ఎందుకు వచ్చిందో బైబిల్ చదివిస్తా ఉంది. పాపం వల్ల వచ్చు జీతం మరణము, అయితే దేవుని కృపావరము ప్రభు అయిన యేసునందు నిత్య జీవమని బైబిల్ చదివిస్తా ఉంది. ఈ రోజు లోకంలో ఉన్న మనుషులకి గ్యారెంటీ లేదు. మానవుడు ఎప్పుడు ఈ లోకం ఎత్తిపోతాడో తెలియదు. బైబిల్ ఏం చెప్తుందంటే, మానవుని గురించి, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. చూడండి, మానవుని యొక్క జీవితానికి ఎటువంటి గ్యారెంటీ లేదు. అయితే దేవుడు సజీవుడు, దేవుడు నిత్యుడు. ఆ నిత్యుడైన దేవుడు ఈ లోకంలో పాపులైన మానవుని ప్రేమించి నిత్య రాజ్యం ఇవ్వడానికి మరి ఆయన ఒక మార్గముగా ఈ లోకానికి వచ్చినాడు. ఆయనే యేసు ప్రభువారు. యేసు క్రీస్తు ప్రభువారు ఈ విధంగా సెలవిచ్చినారు, నేనే మార్గమును, నేనే సత్యమును, జీవమై ఉన్నాను. ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువులను విశ్వాసముంటున్నారో వారి పాపాలు క్షమించబడి, వారి దోషాలు పరిహరించబడి, వారు దేవుని యొక్క రాజ్యానికి వారసులైతారు. కాబట్టి దేవుడు ఒక్కడే ఆయన లోకాన్ని సృష్టించాడు. ఆయన మనందరినీ
పాపులను ప్రేమించి పాప పరిహారం కొరకు మానవుడుగా ఈ లోకానికి వచ్చి పురుషుని ఎరగని కన్య గర్భంలో జన్మించి పాపులైన వాడుగా జీవించి యేసుక్రీస్తు ప్రభువారు మానవ పాప పరిహారం కొరకు శిలువలో తన రక్తాన్ని కార్చినాడు, ప్రాణాన్ని పెట్టినాడు. యేసు ప్రభువారు ప్రాణం పెట్టి సమాధి చేయబడి సమాధి నుంచి 3వ దినమున తిరిగి లేచాడు. కాబట్టి పరిశుద్ధ జన్మ యేసు ప్రభువారిది, పరిశుద్ధ జీవితం యేసు ప్రభువారిది. యేసుక్రీస్తు ప్రభువారు మరణంను జయించి తిరిగి లేచాడు. ఈ రోజు లోకంలో మరి ఏ గ్యారంటీ లేక జీవిస్తున్న మానవునికి యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచడం ద్వారా నిత్య జీవానికి వారసులం అవుతామనే ఒక గొప్ప విశ్వాసము, ఒక గొప్ప నిరీక్షణ ఉంటుంది.